హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ 88లో ఈరోజు మన సబ్స్క్రైబర్లో ఒకరు 7 to 8 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క పట్టులంగా విత్ పెప్లం టాప్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ని చూపించమన్నారు. మన ఛానల్లో ఆల్రెడీ చాలా మోడల్స్ యొక్క పెప్లం టాప్స్ యొక్క డ్రాఫ్టింగ్ని పేపర్ కటింగ్ని నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. కానీ మన సిస్టర్ ఒకరు ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ మోడల్ యొక్క పెప్లం టాప్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అడిగారు. వారి కోసం ఈ వీడియోలో ఈ మోడల్ యొక్క పెప్లం టాప్ ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం 7 to 8 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క పట్టు లంగాని కూడా ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం. పెప్లం టాప్ ఫర్ 7 to 8 ఇయర్స్ బేబీ గర్ల్ మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్. ఇక్కడ పెప్లం టాప్ యొక్క టోటల్ లెంత్ మనం 17 ఇంచెస్ తీసుకోవాలి. అందులో బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది మనం 11 ఇంచెస్ పెట్టుకుంటాం. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 6 ఇంచెస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ యోక్ ఆర్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్. బాడీ పార్ట్ యొక్క లెంత్ మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నాం, 11 ఇంచెస్ కదా. ఆ 11 ఇంచెస్కి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం లెంత్ అనేది 12 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 11 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 13 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 26 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్. ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు మీ చాయిస్ బట్టి 4 ఇంచెస్, 4.5 ఇంచెస్, 5 ఇంచెస్ కూడా ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా నెక్ లెంత్ అనేది మన చాయిస్ బట్టి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ముందుగా మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. క్యాలిక్యులేషన్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 11 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసుకుంటే 5.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, 26 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 6.5 ఇంచెస్. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, 24 డివైడెడ్ బై 4 చేసుకుంటే 6 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 26 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేసుకుంటే 5.2 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం 5.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 26 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేసుకుంటే 2.1 ఇంచెస్ వచ్చింది. అంటే నెక్ విత్ కోసం మనం 2.1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 26 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేసుకుంటే 1 ఇంచ్. నెక్స్ట్ డాట్ యొక్క విత్ మనం 1/2 ఇంచ్ వేసుకోవాలి. డాట్ యొక్క లెంత్ 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి అని ఏ విధంగా తెలుస్తుంది అంటే మన చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ బట్టి మనం డాట్ అనేది వేసుకోవాలి. చెస్ట్ రౌండ్ కి వేస్ట్ రౌండ్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది 5 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి డాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. 5 ఇంచెస్ కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే 4 ఇంచెస్ ఉన్నా, 4.5 ఇంచ్ ఉన్నా, 3 ఇంచెస్ ఉన్నా, ఇక్కడ చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్ మధ్యలో డిఫరెన్స్ అనేది 5 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే డాట్ అనేది వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది మన చాయిస్ అనమాట. కానీ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ అనేది 5 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీగా డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం 7 to 8 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్యలో డిఫరెన్స్ అనేది జస్ట్ మనకు ఒక 2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. సో అందువలన మనం ఇక్కడ డాట్ వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు కావాలి అనుకుంటే డాట్ వేసుకోవాలి అనుకుంటే డాట్ యొక్క విత్ అనేది 1/2 ఇంచ్ వేసుకుంటాం. డాట్ యొక్క లెంత్ అనేది 3.5 ఇంచెస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ బాటమ్ పార్ట్ యొక్క క్యాలిక్యులేషన్. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ మనం ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 7 ఇంచెస్ లెంత్ అనేది మనం తీసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క విత్, బాటమ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనం బాడీ పార్ట్ ని ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత కిందన ఒకసారి ఆ వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకుంటాం అనమాట. మెజర్ చేసుకుని ఆ వచ్చిన వేస్ట్ రౌండ్ కి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నా బాడీ పార్ట్ యొక్క కిందన వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందంటే నాకు 7.5 ఇంచెస్ వచ్చింది అనమాట. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది కదా మన కింద వేస్ట్ రౌండ్. ఇక్కడ వేస్ట్ రౌండ్ చూడండి
వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేస్తే 6 వచ్చింది. అండ్ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను 1.5 ఇంచ్, అంటే 6 + 1.5 ఇంచ్ 7.5 ఇంచ్. ఇక్కడ మీరు సీమ్ అలవెన్స్ 2 ఇంచ్ పెట్టుకున్నారనుకోండి, 6 + 2 8 ఇంచెస్ అని చూసుకోవాలన్నమాట. సో అందుకోసం కింద మనం వేస్ట్ రౌండ్ ఎంత పెట్టుకుంటున్నామో ఆ వేస్ట్ రౌండ్ కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అనేది మీకు డయాగ్రామ్ ని డ్రా చేస్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 7.5 ఇంచ్ + 1.5 ఇంచ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది. అంటే ఫ్యాబ్రిక్ 2 folds లో ఉన్నప్పుడు విత్ అనేది మనం ఎంత తీసుకోవాలి, ఇక్కడ 9 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ కోసం కూడా ఫ్యాబ్రిక్ అనేది ఎంత తీసుకోవాలో చూసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ఏమో 7 ఇంచెస్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క విత్ 2 folds లో ఉంటే 9 ఇంచెస్, అదే సింగిల్ ఫోల్డ్ లో ఉంటే 9 + 9 ఒక 18 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్ విత్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి బాటమ్ పార్ట్ కోసం. ఈ విధంగా మనం పెప్లం టాప్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ మెజర్మెంట్స్ కావాలి, ఆ మెజర్మెంట్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఈ విధంగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డయాగ్రామ్స్ అన్నది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. పెప్లం టాప్ ఫర్ 7 to 8 years బేబీ బాడీ పార్ట్ డ్రాఫ్టింగ్. ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫ్యాబ్రిక్ 2 folds, మనం ఫ్యాబ్రిక్ ని 2 folds పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది 8.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ లో మనం ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టిని కానీ జిప్పుని కానీ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ 8 ఇంచెస్, అంటే ఇక్కడ 8 ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత మనకు వచ్చింది, 6.5 ఇంచెస్. మనం సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాం ఇక్కడ 1.5 ఇంచెస్. 6.5 + 1.5 ఎంత అయింది, 8 ఇంచెస్ అయింది. మీరు ఇక్కడ సీమ్ అలవెన్స్ 2 ఇంచ్ పెట్టుకున్నారనుకోండి, 6.5 + 2 8.5 ఇంచెస్. సో మీరు ఆ విధంగా మనం విత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా, ఇది డబల్ ఫోల్డ్ లో ఉంది, అందుకని ఇక్కడ మనం డబల్ ఫోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 folds అని రాసుకున్నాం. అంటే అది సింగిల్ ఫోల్డ్. ఓపెన్ చేస్తే ఇక్కడ 8 + 8 16 ఇంచెస్. అంటే ఫ్రంట్ పార్ట్ కోసం 16 ఇంచెస్ విత్ ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం 17 ఇంచెస్ విత్ ఉన్న పీస్ ని కట్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డ్ చేసుకుని పెట్టుకునేటప్పుడు కూడా ముందుగా మనం బ్యాక్ పార్ట్ ని ఫోల్డ్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ ని ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ లో మనం ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ లో ఈ కార్నర్, ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది చూడండి, ఆ ఫోల్డెడ్ సైడ్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మీరు ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని దాని మీద మనం ఫ్రంట్ పార్ట్ ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే ఈ 1/2 ఇంచ్ మీద కాదు, ఈ 1/2 ఇంచ్ లీవ్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని. ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసేయాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకొని ఒకసారి కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు జస్ట్ ఈ 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ లో 1/2 ఇంచ్ హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్ ని లీవ్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం, 12 ఇంచెస్. బాడీ పార్ట్ యొక్క లెంత్ 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీకు చూపించాను కదా, సో మనం 12 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. టేప్ ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి 12 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటారు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ని ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకుంటాం అనమాట. అంటే షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ 1/2 ఇంచ్ మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం అనమాట. ఈ 1/2 ఇంచ్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం బ్యాక్ నెక్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను ఈ టాప్ కి బ్యాక్ నెక్ అనేది ఎంత పెట్టుకుంటున్నాను, 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలి, మన యాక్చువల్ షోల్డర్ యాజ్ టీజ్ గా తీసుకోకూడదు అనమాట. మన యాక్చువల్ షోల్డర్ లో నుంచి బ్యాక్ నెక్ 6 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు 0.6 ఇంచెస్ రెడ్యూస్ చేసి తీసుకోవాలి. లేదంటే మన షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ నెక్ మనం కొంచెం డీప్ గా పెట్టుకుంటున్నాం కదా, నార్మల్ నెక్ కాదు కదా, అందుకోసం మనం రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మన షోల్డర్ ఎంత వచ్చింది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, మన షోల్డర్ ఎంత వచ్చింది, యాక్చువల్ షోల్డర్ 5.5 ఇంచెస్ వచ్చింది.
ఈ 5.5 ఇంచెస్లో నుంచి మనం 0.6 ఇంచెస్ రెడ్యూస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 4.9 ఇంచెస్ వస్తుంది. 4.9 ఇంచెస్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ 5 ఇంచెస్. సో అందుకోసం ఇక్కడ నేను షోల్డర్ అనేది 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చూడండి, టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ కోసం, దీన్ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని కిందకి మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా మనం ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి, మనం 5.2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి 5.2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత, మనకి 6.5 ఇంచెస్ వచ్చింది కదా. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి 6.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత, మనకి 6 ఇంచెస్. టేప్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా చెస్ట్ రౌండ్లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని కలుపుతూ మనం ఇలా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీమ్ అలవెన్స్ తీసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది మీరు 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇంతే తీసుకోవాలి అని ఎవరికి ఉండదు. మన ఫ్యాబ్రిక్ బట్టి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని తీసుకుంటాం మనం సీమ్ అలవెన్స్ అనేది. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ని తీసుకుంటున్నాను. మీరు 2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. సో మనం ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. మీకు చూపించాను కదా ఇందాక ఫార్ములాలో అప్లై చేసి. సో టేప్ని కార్నర్ పెట్టుకుంటాం. పెట్టుకుని 1 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టుకుని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం చూడండి. ఇందులో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ని కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇదేంటంటే ఫస్ట్ ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్లో లోతుని తీసుకోవాలి. దానికోసం టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఇక్కడ ఆర్మ్ హోల్ పాయింట్ని ఇక్కడ కలుపుతూ ఒక లైన్ని డ్రా చేస్తాం. డ్రా చేసి ఇప్పుడు ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసాం కదా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం, దాంట్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేస్తాం. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం లోత్ అనేది తీసుకుంటాం అనమాట. చూడండి డిఫరెన్స్ ఉంది కదా. ఇది మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, కొంచెం లోపలికి వచ్చింది. ఇది మన బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ మనం ఫార్ములాలో అప్లై చేసుకుంటే ఎంత వచ్చింది, 2.1 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి 2.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది నేను 3.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను కాబట్టి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఈ బాక్స్ షేప్ లోపల మీకు ఏ నెక్ మోడల్ కావాలంటే ఆ నెక్ మోడల్ని మీరు డ్రా చేసుకోవచ్చు. మన ఛానల్లో బేసిక్ నెక్ మోడల్స్ ఒక 10 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీకు ఏ మోడల్ నెక్ కావాలంటే చూసి ఆ నెక్ మోడల్ని మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం, 6 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం బ్యాక్ నెక్ కోసం. మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకుని ఆ స్క్వేర్ బాక్స్ లోపల మీకు బ్యాక్ నెక్ కూడా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్ ఉంది చూడండి. ఈ కార్నర్లో ఇక్కడ నుంచి పైకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్ని కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటాం. మనం ఈ విధంగా ఎందుకు కర్వ్ తీసుకుంటాం అంటే బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుంటాం కదా. జాయిన్ చేసుకునేటప్పుడు మనకి కార్నర్లో డ్రెస్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల
నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ మీద ఒకసారి చూసుకోవాలి, బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నాం అని. బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా నెక్ సైడ్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటాను. 6 ఇంచెస్ అంటే డీప్ నెక్ కాదు, కాబట్టి నేను షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ వైపు వచ్చే విధంగా డ్రా చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ అనేది. ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లోనే మనకి ఈ విధంగా షేప్ వస్తుంది, బ్యాక్ పార్ట్ లో రాదు. సో అందువలన మనం డిఫరెంట్ గా కట్ చేసుకుంటాం. బాటమ్ పార్ట్ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. సారీ, ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ అని పెట్టేశాను, ఇక్కడ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ 2 folds. ఫ్యాబ్రిక్ 2 folds లో ఉన్నప్పుడు విత్ అనేది మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. 9 ఇంచెస్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని చూపించాను కదా అక్కడ. అదే విధంగా 9 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అది 2 folds లో ఉన్నప్పుడు. అదే సింగిల్ ఫోల్డ్ అంటే 9 + 9 18 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 folds లో ఉంది. ముందుగా మనం లెంత్ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం, బాటమ్ పార్ట్ లెంత్ 6 ఇంచెస్. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 7 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ విత్ అనేది మనం 9 ఇంచెస్ తీసుకున్నాం. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ ఉంది విత్. ఇక్కడ మనం విత్ అనేది 9 ఇంచెసే తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనం బాడీ పార్ట్ ని కట్ చేసుకున్నాం. బాడీ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు కింద వేస్ట్ రౌండ్ దగ్గర వాల్యూ ఎంతో ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి ఎంతో వచ్చింది మీకు చూపించాను కదా, 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోమన్నాను. ఆ 1.5 ఇంచ్ ఎందుకు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, ఈ ఫోల్డెడ్ సైడ్ కదా, ఇది మనకి ఫోల్డెడ్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే, మనం కిందన ఇక్కడ షేప్ పెట్టుకుంటున్నాం కదా, ఆ షేప్ ని కట్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం. ఆ స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మార్జిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ 1/2 ఇంచ్ అనేది. అందుకే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. అండ్ ఈ కార్నర్ లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ 1 ఇంచ్ కార్నర్ లో ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే, చూడండి ఇక్కడ పైన మీకు పిక్చర్ లో కనిపిస్తుంది, కార్నర్ లో మనకి ఈ విధంగా షేప్ అనేది వచ్చింది చూసారా, ఆ షేప్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా చిన్న షేప్ వస్తుంది బయటికి ఇలా. దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. ఇంకా మీకు ఆ షేప్ కొంచెం ఇంకా ఎక్కువ కావాలి మాకు అనుకుంటే మీరు ఇక్కడ 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఈ షేప్ అనేది బయటకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కానీ 1 ఇంచ్ అనేది సరిపోతుంది. యాక్చువల్ గా బాడీ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్ అనేది 7.5 ఇంచెసే ఉంది. దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకున్నాను. ఇక్కడేమో 1/2 ఇంచ్ ఈ ఫోల్డింగ్ సైడ్ కి, 1 ఇంచ్ ఏమో ఇక్కడ కార్నర్ కి. అందుకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ లోని ఆ సెంటర్ లో షేప్ వచ్చింది చూసారా క్రాస్ గా, ఆ షేప్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే, కిందని కార్నర్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర కానీ 1.5 ఇంచ్ మీ ఇష్టం. మీకు ఆ షేప్ కొంచెం వైల్డ్ గా కావాలంటే 2 ఇంచ్ దగ్గర పెట్టుకుంటారు. కొంచెం వద్దు నాకు ఆ కర్వ్ షేప్ అనేది దగ్గరగా కావాలి అంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఈ పాయింట్ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ స్లోగా ఫస్ట్ ఇలా చిన్న చిన్ని డాట్స్ పెట్టుకొని రండి. వచ్చిన తర్వాత అప్పుడు ఆ డాట్స్ అన్నిటిని కలుపుతూ కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ లో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మార్జిన్ అనేది, ఆ 1 ఇంచ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి కిందకి కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ కార్నర్ కి కలుపుతూ, అంటే 1 ఇంచ్ మార్జిన్ అనేది మనకి ఇక్కడే ఎక్కువ యూస్ చేసుకుంటాం. ఈ 1 ఇంచ్ ఉండదు, ఇది కటింగ్ లో పోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకుంటాం. మనకి కర్వ్ షేప్ అనేది కార్నర్ లో వస్తుంది, కింద బాటమ్ పార్ట్ కి కిందన కార్నర్ లో వస్తుంది. మీరు పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది కార్నర్ కోసం. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి.
ఈ షేప్ అనేది మీకు పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను కదా, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ ని డ్రాఫ్టింగ్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. లెంత్ విత్ సేమ్ ఇదే విధంగా తీసుకుంటాం. లెంత్ ఏమో 7 ఇంచెస్, విత్ ఏమో 9 ఇంచెస్ డబుల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు తీసుకుంటాం. కానీ బ్యాక్ పార్ట్ లో ఏంటంటే ఇక్కడ క్రాస్ తీసాను చూడండి, 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని, ఈ ఒక్క పార్టే ఉండదన్నమాట. బ్యాక్ పార్ట్ లో క్రాస్ తీయం, సేమ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచేసుకుంటాం. బ్యాక్ పార్ట్ లో ఇక్కడేమో హుక్ అండ్ ఐ పట్టి వేసుకుంటాం అనమాట. ఇక్కడ క్రాస్ వస్తుంది కార్నర్ లో బ్యాక్ పార్ట్ కూడా. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో ఈ క్రాస్ అనేది రాదు. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ బాడీ పార్ట్ కోసం నేను 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఒకటేమో ఫ్రంట్ పార్ట్ కోసం, ఒకటేమో బ్యాక్ పార్ట్ కోసం. ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్, ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ఇక్కడ చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది బ్యాక్ పార్ట్ యొక్క విత్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువగానే ఉంది. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టి వేసుకుంటాం, దానికోసం ఎక్స్ట్రా మనం తీసుకోవాలి అని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అదే విధంగా తీసుకున్నాను అనమాట. ఇది సింగిల్ పేపర్ అనమాట. సింగిల్ లో ఉన్నప్పుడు విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే, ఫ్రంట్ పార్ట్ కోసం 8 + 8 16 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇక్కడ 16 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కోసం 17 ఇంచెస్ తీసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ నేను విత్ అనేది 17 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ అనేది సేమ్, ఫ్రంట్ పార్ట్ లెంత్ బ్యాక్ పార్ట్ లెంత్ రెండు ఒకే ఉంటుంది. 12 ఇంచెస్ కదా మనం ఇక్కడ లెంత్ పెట్టుకుంటున్నాం. చూసారా, లెంత్ ఏమో ఇక్కడ నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మనం 2 పీసెస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. ఇప్పుడు మనం ముందుగా ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఏం చేస్తాం, ఈ కార్నర్ లో హుక్ అండ్ ఐ పట్టి కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని తీసుకోవాలి. ఇది మన ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకునేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని లీవ్ చేసుకుని చూసారు ఇక్కడ లైన్ డ్రా చేసుకుని, ఆ లైన్ కి ఈ విధంగా ఇవతల వైపుకి వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద మనం ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకొని పెట్టుకుంటే రెండు ఒకేసారి కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం పేపర్ మీద ఆల్రెడీ ముందుగా డయాగ్రామ్ ని డ్రా చేసుకుని పెట్టుకుంటే మనం దాన్ని చూస్తూ ఈ విధంగా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈజీగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటే మనకి ఏ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో మనం కట్ చేసుకునేటప్పుడు చూసుకొని కట్ చేసుకుంటాం. ముందుగా మనం ఏం చేయాలి, పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాం మనం, 5 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ లో ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, దీన్ని లీవ్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ నుంచి పెట్టుకొని 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం ఎంత పెట్టుకున్నాం మనం, 5.2 ఇంచెస్. స్కేల్ ని ఇక్కడ పెట్టుకొని 5.2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత వచ్చింది మనకి, 6.5 ఇంచెస్ వచ్చింది. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 6.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక పాయింట్ అనేది చేసుకుంటాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం. వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఇక్కడ ఎంత, 6 ఇంచెస్. ఈ విధంగా మనం చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకుని 2 పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి.
ఈ సైడ్ లోని ఇప్పుడు మనం సీమ్ అలవెన్స్ కోసం తీసుకుంటాం. ఇక్కడ సీమ్ అలవెన్స్ 1.5 ఇంచ్ కదా పెట్టుకున్నాను, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు మన ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం ఎంత పెట్టుకున్నాం, 1 ఇంచ్ కదా, అంటే టేప్ ని కార్నర్ లో పెట్టుకొని ఇక్కడ చూడండి 1 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ పెట్టుకొని మనం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కూడా తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేస్తాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటాం. చూసారా, ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ లో మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ ఎంత పెట్టుకున్నాం మనం, 2.1 ఇంచెస్ కదా, సో మనం 2.1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాను ఇక్కడ నేను, 3.5 ఇంచెస్. 3.5 ఇంచ్ దగ్గర ఫ్రంట్ నెక్ కోసం మార్క్ చేసుకుని మనం ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్ నెక్ ని పెట్టుకుందాం అనుకుంటున్నాను, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ అంతే. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనం ఇక్కడ నుంచి కలుపుతూ చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఇలా. ఇప్పుడు మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కోసం మనం ఆర్మ్ హోల్ సైడ్ డ్రా చేసుకుంటున్నాం, ఎందుకంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి. అంటే స్కేల్ ని కార్నర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ నేను చూసారా డయాగ్రామ్ ని ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నాను, పేపర్ మీద కూడా అదే విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఈ కార్నర్ ని అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని ఇక్కడ నెక్ విత్ దగ్గర కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకుంటాం. సపరేట్ చేసుకుని అప్పుడు బ్యాక్ నెక్ ని అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతుని కట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఈ కార్నర్ దగ్గర అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని, షోల్డర్ స్లోప్ ని, నెక్ విత్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవాలి. చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతుని తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని బ్యాక్ పార్ట్ ని తీసుకుని బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నాం ఇక్కడ మనం 6 ఇంచెస్ కదా, సో 6 ఇంచెస్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ కోసం. ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంత్ కోసం 6 ఇంచెస్ దగ్గర పెట్టుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను. ఈ బాక్స్ షేప్ లోపల నేను రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకి బ్యాక్ పార్ట్. ఈ విధంగా మనం ముందుగా బాడీ పార్ట్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ లో చిన్న షేప్ ని పెట్టుకుంటున్నాం కదా, అందుకోసం రెండు సపరేట్ గా కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను.
ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ఇక్కడ లెంత్ మనం 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ నుంచి మనం లెంత్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను. అదే విధంగా విత్ 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు 9 ఇంచెస్, ఇది సింగిల్ ఫోల్డ్ చూడండి, అంటే 18 ఇంచెస్ ఉండాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 18 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కిందన క్రాస్ గా షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక డయాగ్రామ్ లో చూపించాను కదా, సేమ్ అదే విధంగా అనమాట. దానికోసం ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి లోపలికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి లోపలికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ పాయింట్ ని ఈ కార్నర్ కి కలుపుతూ మనం షేప్ ని ఇవ్వాలన్నమాట. అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం కలుపుతూ, చూసారా, ఈ కార్నర్ కి ఈ విధంగా ముందుగా చిన్న చిన్న లైన్స్ ని పెట్టుకోవాలి. పెట్టుకుని షేప్ బాగా వచ్చింది అన్నాక అప్పుడు మనం ఇలా చేత్తో కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ కార్నర్ లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ కిందకి షేప్ ని డ్రా చేసుకుంటాం కలుపుతూ. ఈ కార్నర్ నుంచి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేస్తాం. చూసారా ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ని తీసుకుందాం. చూసారా, మనం జాయిన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది మనకి బాడీ పార్ట్. బాటమ్ పార్ట్ లో ఈ సెంటర్ లో మనకి ఈ విధంగా క్రాస్ గా వస్తుంది అనమాట. ఈ కార్నర్ లో చిన్ని షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా లెంత్ ఏమో 7 ఇంచెస్, విత్ ఏమో 9 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ ని తీసుకుంటాం. బ్యాక్ పార్ట్ లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కట్ ఇచ్చాం కదా, కట్ ఇవ్వమన్నమాట. సేమ్ అదే పీస్ ని అలా ఉంచేస్తాం. ఈ కార్నర్ లో మాత్రమే ఇక్కడ కట్ ఇచ్చాం చూడండి, ఇది ఒక్కటే ఇస్తాం బ్యాక్ పార్ట్ కి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది. సెంటర్ లో కట్ చేసుకుని మనం హుక్ అండ్ ఐ పార్ట్ ని జాయిన్ చేసుకుంటాం. అంతే, మిగిలిందంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం పెప్లం టాప్ యొక్క పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.